రూతు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనాన్ని అందరం కలిసి చూద్దాం. నేను సమృద్ధి గలదాననై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలునిగా తిరిగి రాజేశను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పెను. దేవుడి వాక్యాన్ని మన కొరకై దీవించి ఆశీర్వదించును కాక. ఈ సమయంలో రూతు గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని సంగతులు మనం ధ్యానం చేద్దాం. కరువులో కుటుంబం. మన అంశం ఏంటంటే కరువులో కుటుంబం. నేటి దినాల్లో ప్రపంచంలో చాలా దేశాల్లో కరువు ఉంది. ఆహారపు కొరత ఒకవైపు, యుద్ధాలను బట్టి కరువు, వర్షాలు లేక కరువు, అనారోగ్య పరిస్థితులను బట్టి కరువు, ఆర్థికమైన ఇబ్బందులను బట్టి కరువు. ప్రపంచంలో ఎక్కడ చూసినా కరువు అనేది మనం చూస్తున్నాం ప్రియులారా. అన్ని కొరతలే, అన్ని కరువు పరిస్థితులే మనం చూస్తున్నాం. అయితే ఒక కుటుంబం కరువులో ఉంది. ఎందుకు కరువులోనికి వెళ్ళిపోయిందో కొన్ని 3 కారణాలు మనం ధ్యానం చేయబోతున్నాం. ఆ కుటుంబం కరువులోనికి వెళ్ళిపోవడానికి, ఆ పరిస్థితులు తెచ్చుకోవడానికి గల కారణం ఏంది అనేది మనం చూస్తున్నాం. నేటి దినాల్లో చాలా కుటుంబాలు పైకి సమృద్ధిగా ఉన్నట్టుగా కనబడిన అంతరంగిక జీవితంలో ఎన్నో కరువు కోరలో చిక్కుకొని ఉన్నారు. బయట కనబడడానికి చాలా బాగున్నట్టుగా కనబడతారు, కానీ లోపల విషయాలు ఆలోచన చేసినప్పుడు ఎంతో కరువులో దీనావస్థలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియులరా. అయితే ఈ అధ్యాయము మొదటి భాగంలో మనం చూసినట్లయితే ఈ 4 అధ్యాయాలకు 4 పేర్లు పెట్టబడినాయి. ఒక ఆయన అన్నాడు, మొదటి అధ్యాయము కరువు అన్నాడు, 2వ అధ్యాయము కలయిక, 3వ అధ్యాయము కళ్ళము, 4వ అధ్యాయం కళ్యాణం అన్నాడు ఒక ఆయన. అయితే ఈ అధ్యాయంలో మొదటి వచనం ఒకసారి చదువుదాం చూడండి. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. బైబిల్ గ్రంథంలో కూడా చాలామంది కరువులో కొంతమంది కనబడతారు మనకు. ఫస్ట్ మొదటి కరువు అబ్రహాము దినములో కరువు వచ్చింది, ఇస్సాకు దినములో కరువు వచ్చింది, కానానులో కరువు వచ్చింది, యోసేపు యాకోబు ఉన్నటువంటి దినాల్లో. తర్వాత దావీదు దినములలో 2 సార్లు కరువు వచ్చింది, దావీదు దినములో కూడా కరువు వచ్చింది. రూతు గ్రంథములో కూడా మనం కరువు చూస్తూ ఉన్నాం. ఒక కుటుంబం అక్కడ కరువులో ఎలాగ వారు ఇబ్బంది పడినారో ఆ సంగతులు మనం చూస్తున్నాం ప్రియులారా. కొత్త నిబంధన గ్రంథంలో కూడా కరువు వచ్చింది ఒకసారి. ఎప్పుడు అంటే తప్పిపోయిన కుమారుడు ఉన్న ఆ దేశంలో గొప్ప కరువు రాగా అని చూస్తూ ఉన్నాం. ఆదిమ సంఘము ఏర్పడినటువంటి కొన్ని దినాల తర్వాత అక్కడ కూడా ఒక కరువు వచ్చింది. అప్పుడు అంత్యోకలో ఉన్నటువంటి వారు, అక్కడ ఉన్నటువంటి వారు సొమ్మును పోగు చేసి యెరూషలేముకు ఆ యొక్క సంఘానికి పంపినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కరువులు అనేటువంటివి సాధారణంగా మనకు అప్పుడప్పుడు తటస్థిస్తూ ఉంటాయి. ప్రపంచమంతా కరువు వచ్చిన ఒక సందర్భం ఉంది. చెప్తారా ఏంది అది? ప్రపంచమంతటా కరువు వచ్చిన సందర్భం ఉంది. ఒక్కొక్క దేశంలో కాదు, ప్రపంచమంతటా ఈ భూభాగం మొత్తం మీద కరువు వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు చెప్తారా? ఎప్పుడు? ప్రపంచంలో ఈ మధ్యకాలంలో కరోనాలో కరువు వచ్చింది అందరికీ. కరోనా కరువు అన్నమాట. ఇది భూభాగం మొత్తం మీద, ఈ ప్రపంచం అంతా కూడా ఇది కరువుతో కూడినటువంటిది. ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది అనారోగ్య పరిస్థితులకు గురైపోయి మరణము అంచుల మట్టుకు వెళ్ళి కొంతమంది వస్తే కొంతమంది మరణించారు. అయితే ఇక్కడ ఒక కుటుంబం కరువులో ఉంది. ఏ దేశంలో కరువు ఉందంటే యూదయ బెత్లెహేములో కరువు ఉంది. ఎక్కడుంది కరువు చెప్పండి? యూదయ బెత్లెహేములో కరువు ఉంది. ఆ కరువు దినాల్లో ఒక కుటుంబం ఉంది. చాలా కుటుంబాలు ఉన్నాయి, కానీ ఒక కుటుంబాన్ని గురించిన వివరాలు ఇక్కడ రాయబడినాయి. చూడండి, ఆ వచనాన్ని చదువుదాం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు
దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. వీళ్ళు కరువు వస్తే సాధారణంగా కరువు అందరికి వస్తుంది. ఈ బెత్లెహేములో అందరికీ కరువు వచ్చింది. కానీ ఒక కుటుంబం బెత్లెహేమును విడిచిపెడుతున్నారు. ఏం విడిచిపెడుతున్నారు చెప్పండి? బెత్లెహేం అంటే అర్థమైంది. బెత్లెహేం అంటే అర్థమైంది చెప్పండి? రొట్టెల ఇల్లు అని అర్థం. బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు. ఆ యజమానుని పేరు కూడా రాయబడింది, ఎలిమెలెక్. దేవుడు నా రాజు అని ఆయన పేరుకి అర్థం. ఎలిమెలెక్ అంటే అర్థమైంది దేవుడు నా రాజు. దేవుడు నా రాజు అన్నాడు. ఇప్పుడు రాజును వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. కరువు వచ్చినప్పుడు ఆ బెత్లెహేము నుండి విడిచిపెట్టిపోతున్నాడు. బెత్లెహేములో ఎవరున్నారు? దేవుని ప్రజలు ఉన్నారు. బెత్లెహేములో ఉంది. దానికి అర్థం ఏంటంటే రొట్టెల ఇల్లు. పోయేటప్పుడు ఎట్లా పోయినారంటే చెప్తుంది 21వ వచనం చూడండి. నయోమి చెప్తుంది, ఏ మాట చెప్తుంది చూడండి 21వ వచనంలో. నేను సమృద్ధి గలదాననై వెళ్ళి తిని అంటుంది. పోయేటప్పుడు ఎటు పోయిందంట? సమృద్ధి గలదాననై వెళ్ళి తిని అంటుంది. చాలాసార్లు మనం కూడా ఎక్కడెక్కడో వలస వెళ్తుంటారు కొంతమంది. ఇక్కడ ఇబ్బంది ఉందంటే మరొకసారికి వలస వెళ్తారు, అక్కడ ఇబ్బంది ఉందంటే మరొకసారికి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు వీరికి బెత్లెహేములో కరువు వచ్చింది. కానీ కరువులో నుండి ఏం చేస్తుంది చెప్పండి? వీళ్ళంతా, ఈ కుటుంబం అంతా ఏం చేసినారు? మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబులు ఎవరున్నారంటే కెమోష్ అనే దేవతను ఆరాధించేవారు. భయంకరమైన విగ్రహారాధన ఉంటుంది అక్కడ. ఆ దేశానికి వీరు కరువు వచ్చిందని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. బెత్లెహేముని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చాలామంది కరువులో నిలబడలేరు. కొంతమంది కరువులు వచ్చినాయనుకోండి, సమస్యలు వచ్చినాయనుకోండి, అప్పుల సమస్య వచ్చిందనుకోండి, ఆత్మహత్యలకు పాల్పడతారు, ఉరివేసుకుంటారు, రకరకాలైనటువంటి వాటికి ఒత్తిళ్లకు గురవుతూ ఉంటారు అన్నమాట. కానీ దానికి పరిష్కారం ఆత్మహత్య కాదు. శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్ళలో ఉరివేసుకోవడం పరిష్కారం కాదు. సూసైడ్ చేసుకోవడం పరిష్కారం కాదు. మరొకటి చేసుకోవడం పరిష్కారం కాదు. కానీ కరువులో మనం ఏం చేయాలో బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. ఆ సంగతులు కూడా ఆలోచన చేద్దాం. అయితే వీళ్ళు ఈ వచనంలో 21వ వచనంలో ఏం చెప్తుందంటే, దేవుడు నన్ను రిక్తురాలిగా, యెహోవా నన్ను రిక్తురాలునిగా తిరిగి రాజేసెను. నయోమి కుటుంబం రిక్తురాలిగా తిరిగి రావడానికి 3 కారణాలు ఉన్నాయి. పోయేటప్పుడు ఎంతమంది పోయినారు? అక్కడ నుండి మోయాబు దేశానికి ఎంతమంది పోయినారు? సభ్యుల సంఖ్య అక్కడే ఉంది కదా, 4. ఎవరెవరు? ఆ మనిషిని పేరు ఎలిమెలెకు 2వ వచనంలో, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేరు మహలోను, కిల్యోను. ఎంతమంది పోయినారమ్మా? కుటుంబ సభ్యులు ఎంత వాళ్ళు? పోయేటప్పుడు ఫుల్ ఫ్యామిలీ పోయినారు. అంతేనా? పోయేటప్పుడు ఫుల్ ఫ్యామిలీ పోయినారు, వచ్చేటప్పుడు నిల్లు అయిపోయినారు. పోయేటప్పుడు 4 పోయినారు. ఇప్పుడు పోయిన 4లో 3 శవాలు అక్కడే ఉన్నాయి. ఎక్కడున్నాయి? మోయాబులో ఉన్నాయి వారి శవాలు. బెత్లెహేము నుండి వారు 4 వెళ్ళారు. అక్కడ పోయిన తర్వాత ఏ మిగిలినాయంటే నయోమి ఒక్కతే మిగిలింది. 3 శవాలు అయిపోయినాయి ఇంట్లో. ఎన్ని శవాలు అయినాయి చెప్పండి? ఆ కుటుంబం నుండి ఒకరే మిగిలిపోయారు. 3 శవపేటికలు మిగిలినాయి. 3 శవపేటికలు అయినాయి అక్కడ. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ప్రియులారా. మనకు కూడా శ్రమలు, సమస్యలు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కానీ మనం దేవునికి దూరం కాకూడదు, దేవుని విడిచిపెట్టకూడదు. అనారోగ్య పరిస్థితులను బట్టి, ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి, శ్రమలను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు, దేవునికి దూరం కాకూడదు. పోయేటప్పుడు ఫుల్ ఫ్యామిలీ పోయినారు, 4 పోయినారు. వచ్చేటప్పుడు వారు నిల్లు అయిపోయారు. పురుషులు లేరు ఆ ఇంట్లో. ఇప్పుడు పురుషులు లేరు, 3 చనిపోయినారు. ఎవరెవరు చనిపోయినారు? తండ్రి చనిపోయినాడు, ఎలిమెలెకు చనిపోయినాడు. తర్వాత ఎవరు చనిపోయారు? మహలోను, కిల్యోను కూడా చనిపోయారు. 3 చనిపోయారు. కారణాలు ఎందుకు ఆ విధంగా మారిపోయింది? ఎందుకు అలాంటి పరిస్థితులు వారు తెచ్చుకున్నారంటే వారు దేవుని సన్నిధిలో నుండి పారిపోయినారు.
కుటుంబం కరువులో ఉన్నా కూడా పారిపోకుండా ఉండాల్సింది. బైబిల్ గ్రంథంలో మనకు ఒక విధవరాలు గుర్తొస్తుంది కదా, కరువులో సారేపతు విధవరాలు. కరువు ఉన్నా కూడా సారేపతును విడిచిపెట్టలేదు. కరువు ఉంటే కూడా సారేపతును విడిచిపెట్టలేదు. చావైనా సరే బ్రతుకైనా సరే ఇక్కడే ఉండిపోవాలనుకున్నది సారేపతు స్త్రీ. మన జీవితాల్లో కూడా సమస్యలు వచ్చినప్పుడు మనం పారిపోతుంటాం. సమస్యల నుండి పారిపోతే పరిష్కారం దొరకదు. సమస్యల నుండి పారిపోతే పరిష్కారం దొరకదు. ఎక్కడ సమస్య ఉందో నువ్వు అక్కడే గెలవాలి. ఎక్కడ సమస్య ఉందో, ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడే మన జీవితాల్లో విజయం సాధించాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే సమస్యల నుండి పారిపోతున్నారు. ఒక బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, ఒకడు మరణం తప్పించుకోవాలని ఎక్కడి నుండి పోయినాడంట, ఇంటి దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ పోయినాడంట. అడవిలోకి పోయినాడు. అడవిలోకి పోతే ఏం కనపడింది? ఎలుగుబంటి కనపడింది. అమ్మయ్య తప్పించుకున్న వల్ల ఎలుగుబంటి తప్పించుకున్నాడు. చెట్టు ఎక్కినాడు. మళ్ళీ కొంత దూరం వెళ్తే సింహం కనపడింది. ఏం కనపడింది? ఇక లాభం లేదు, అక్కడ నుండి తప్పించుకొని వచ్చినాడు. సింహాన్ని కూడా తప్పించుకున్నాడు. ఇక చివరికి ఇంటికి వచ్చి అమ్మయ్య అయిపోయింది, అన్నిటి తప్పించుకున్నాడు. గోడ మీద చేయబెట్టినాడు, పాము గరిచి చనిపోయినాడు. ఇది కథ కాదు, బైబిల్లో ఉన్నటువంటిది. అంటే మరణము తప్పించుకోవాలన్నా అది వెంటాడుతూనే ఉంటుంది. మరణము చూడక బ్రతుకు నరుడేవాడు. ఏదైనా దేవుని దగ్గరనే పరిష్కారం దొరుకుతుంది. ఎవరికైనా ఏ సమస్యకైనా దేవుని దగ్గర పరిష్కారం దొరుకుతుంది. నువ్వు పారిపోతే పరిష్కారం దొరకదు. నువ్వు ఎక్కడ వెళ్ళినా దేవుడు అక్కడ ఉంటాడు. ఉంటాడా? 139 కీర్తన రాయబడింది కదా, నువ్వు సముద్రకు వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావు. నేను పాతాళమునకు వెళ్తే నువ్వు అక్కడ ఉన్నావు. రెక్కలు కట్టుకొని ఎగిరిపోదామంటే కూడా నువ్వు అక్కడ ఉన్నావు. దేవుడు లేని స్థలము లేదు. దేవుని సన్నిధిలో నుండి పారిపోతే సమస్యకు పరిష్కారం దొరకదు. మనం దేవుని సన్నిధిలో నుండి పారిపోయే వారంగా ఉండకూడదు. ఇప్పుడు మోయాబుకు పరిగెత్తుకొని పోతున్నారు. మోయాబుల వారు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. నయోమి రిక్తురాలిగా తిరిగి రావడానికి 3 కారణాలు. నంబర్ 1, వారికి రాయబడిన మాట సంసారం. వారి సంసారం ఎక్కడ పెట్టినారు? చెప్పండి. మోయాబులో సంసారం ఉంది. సంసారం ఎక్కడ? కొంతమంది ఆ భార్య ఒక దగ్గర సంసారం, భర్త ఒక దగ్గర సంసారం కదా. భార్య ఒక దగ్గర సంసారం, భర్త ఒక దగ్గర సంసారం. భర్త అమెరికాలో ఉద్యోగం చేస్తుంటాడు, భార్య ఇండియాలో కాపురం ఉంటుంది అన్నమాట. ఆ సంసారం సరైందేనా? భర్త ఎక్కడుంటాడో భార్య ఎక్కడ ఉండాలి. భార్య ఎక్కడ ఉంటుందో భర్త అక్కడ ఉండాలి. కానీ ఏం చేస్తారు? ఈయన మెయిల్ పెడుతుంటాడు, భార్యకు మెయిల్ పెడుతుంటాడు. ఈ ఫీమేల్కి మెయిల్ పెడితే ఏం లాభం చెప్పండి? ఇండియాలో ఆయన అమెరికాలో ఉండి ఈ ఫీమేల్కు మెయిల్ పెడతాడు. ఈ ఫీమేల్ మెయిల్ తీసుకొని ఏం చూస్తుంది? మెయిల్లో ఉపయోగం లేదు. ఈ ఫీమేల్కి ఏం కావాలా? అక్కడే నువ్వు సంసారం చేయాలా. ఇప్పుడు ఇలా సంసారం అంతా మార్చేస్తున్నారు. కుటుంబం అంతా, ఫ్యామిలీ మొత్తం చేంజ్ అయిపోయినారు. అయితే వారి సంసారం మోయాబులో ఉంది. ఇప్పుడు బెత్లెహేములో ఉన్న సంసారం ఇప్పుడు షిఫ్ట్ చేశారనమాట. బాగలేదు ఇక్కడ, అందుకే షిఫ్ట్ అయిపోయామంటారు. వారి కారణాలు ఏవో ఉండొచ్చు, కానీ మనకు మాత్రం ఏం చెప్తారు? కొంచెం ఆడ పని ఉంది అందుకే షిఫ్ట్ చేసినానని చెప్తుంటారు. చాలామంది ఇల్లు మారుతూనే ఉంటారు. ఎందుకు షిఫ్ట్ అయినావు అంటే అక్కడ వేరే సమస్య ఉంటుంది, కానీ షిఫ్ట్ అయినాం సింపుల్గా చెప్తుంటారు. 4 అక్షరాలు షిఫ్ట్. అక్కడేం గిఫ్ట్ దొరుకుతుందో? షిఫ్ట్ నో. మన కుటుంబాలు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. మనం సంసారం ఎక్కడ సాగించాలో అక్కడే సాగించాలి. దేవుల్లో సంసారం చక్కగా సాగకపోతే కుటుంబాలు షిఫ్ట్ అయిపోవాల్సి వస్తుంది. చాలాసార్లు కొంతమంది ఏం చేస్తుంటారంటే, అత్త చెప్తుంది పలానా దగ్గర కాపురం ఉండు అల్లుడా అని చెప్తుంటారు కదా. అంతే కదా, పలానా దగ్గర కాపురం ఉండు, అక్కడ సంసారం చేయి, అక్కడైతేనే మా బిడ్డ వస్తుంది, రాకపోతే రాదు అని చెప్తుంటారు. వీళ్ళే ముందు చెప్తుంటారు. భర్త ఎక్కడుంటే అక్కడ భార్య ఉండాలి. భర్త ఉపవాసం అంటే భార్య కూడా అక్కడే ఉండాల్సిందే. భర్త ఇంటిలో ఏమి కలిగిందో అది తినాలి, అంతేగాని వాళ్ళంతా డిమాండ్ చేస్తుంటుంది అనమాట. మా కూతురు ఎక్కడైతే రాదు, మా కూతురు ఇక్కడే ఉంటుంది, నువ్వు అక్కడ పెట్టు. మా కూతురు వరి పని చేయదు, నాటేనికి రాదు. మరి ఏం చేస్తుంది? తిని పంటదా? మన జీవితాలు మనం చూసినప్పుడు మనమే తల్లిదండ్రులుగా భార్యలను ఏం చేస్తున్నాం, బిడ్డలను ఏం చేస్తుండో ప్రోత్సాహం చేస్తుంటాం. మా బిడ్డకు పని చేతనే కాదు, ఇంటికాడైతే అన్ని పనులు చెప్తుంది వాళ్ళ అమ్మ,
నేను వచ్చే లోపల అన్ని వంటలు చేసి పెట్టాలా చూడని చెప్తుంది. అత్తగారి ఇంటికి పోతే ఏమని చెప్తుంది? మా బిడ్డకు శాత కాదు, వండనీకి శాత కాదు అని చెప్తుంది. ఇంటికాడ ఉన్నప్పుడు అన్నీ చెప్తుంది, అన్ని పనులు చెప్తుంది. కానీ అత్తగారింటికి లోపల, భర్త ఇంటికి లోపల ఏం చెప్తుంది? మా బిడ్డకు శాతనే కాదు అని చెప్తుంటారు. నంబర్ 1, వారు రిక్తురాలిగా ఏమీ లేని దానిగా తిరిగి రావడానికి గల మొదటి కారణం ఏంటంటే, అక్కడ మనం చూస్తున్న వారి సంసారం మోయాబులో ఏర్పాటు చేసుకున్నారు. ఇక రెండవ విషయం 4వ వచనం చదవండి. 4వ వచనం, వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొనిరి. వారిలో ఒకదాని పేరు ఓర్ప, రెండవ దాని పేరు రూతు. సహవాసం, ఒకటి సంసారం, రెండవది సహవాసం. ఎవరితో సహవాసం? వారి కుమారులకు ఎవరిని పెళ్లి చేసినారు? ఏ స్త్రీలను పెళ్లి చేసుకున్నారు? మోయాబు స్త్రీలను. దేవుని గురించి తెలియదు ఆ స్త్రీలకు, దేవుని గురించి తెలియదు. మోయాబు స్త్రీలతో సహవాసం, పెళ్లి చేసుకున్నారు. అక్కడి స్త్రీలతో పెళ్లి చేసుకున్నారు. ఎప్పుడు జరిగింది ఇవన్నీ? ఎవరు చేసినారు ఈ పెళ్ళి? ఎవరు చేసినారు? భర్త చనిపోయినాకనా, చనిపోకముందా? చనిపోయినాడు ఆల్రెడీ. కుటుంబ యజమానుడు చనిపోయినాడు. కుటుంబ యజమానుడు చనిపోయిన తర్వాత ఈమె అప్పుడైనా గుర్తు చేసుకోవాలి కదా. ఒక్క నష్టం జరిగిన తర్వాత రెండో నష్టం జరగకుండా చూసుకోవాలి, అంతేనా కదా? చాలాసార్లు మనం ఏం చేస్తాం? చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటాం, చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటాం. నష్టం జరగరాందంతా జరిగిన తర్వాత వెన్నికి చూసుకుంటాం. ప్రయోజనం ఏముంది? ఏమైనా ప్రయోజనం ఉందా? ఇప్పటికే భర్త చనిపోయాడు, అప్పటికే ఆ ఇంటి యజమానుడు చనిపోయాడు. అప్పుడైనా తిరిగి ఆమె బెత్లెహేముకి వెళ్ళాలి. కానీ ఇంకా అక్కడనే ఉండి అక్కడ స్త్రీలను వివాహం చేసుకుందనమాట, ఓర్పా రూతును. అంటే వారి సహవాసము మోయాబులోనే ఉండిపోయారు. అక్కడ బాగుందేమో, మోయాబులో మంచి భోజనం ఉందేమో, కావలసిన ఫుడ్ ఉందేమో, అక్కడ భౌతికంగా ఆహారం బాగుండొచ్చు, మంచి బిర్యానీ ఉండొచ్చు అక్కడ. కానీ ఆత్మ సంబంధమైన ఆహారం ఉందా? వాక్యం ఉందా? అక్కడ లేఖనాలు ఉన్నాయా? అవేమి లేవు. ఏమి లేకపోయినా సరే, చాలా సంఘాలు మనం చూస్తాం, వాక్యం లేకపోయినా సరే పోతూనే ఉంటారు. మన ఫంక్షన్ హాల్కి పోయినట్టు పోతుంటారు అందరూ. ఆ చర్చిలో అంతా ఏసీ ఉంటుందా? అసలు ఎంత బాగుంటుందో. జాతరకు వచ్చినట్టు వస్తారట మనుషులు. జాతర కాదు కదా, ప్రార్థనకి ఎట్లా వస్తారంట? జాతరకు వచ్చినట్టు వస్తారు. నువ్వు చేసినావు ఆ జాతరలా? ఏమన్నా 2 ముచ్చట్లైనా ఎక్కినాయి నీ బతుకుకు? కానీ ఏం చెప్తావు? జాతరకు పోయినట్టు పోతారు మనుషులు అంటారు. అక్కడ ఏమి లేదు, ఆహారము లేదు, మోయాబులో వాక్యము లేదు, మోయాబులో దైవ సంబంధమైన వాతావరణము లేదు. బెత్లెహేములో పరిస్థితులు ఉన్నాయి, బెత్లెహేములో ఆ వాతావరణం ఉంది. అప్పటికైనా వారు ఒకవేళ భౌతిక సంబంధమైన ఆహారం వారికి సమృద్ధిగా ఉండవచ్చు, కానీ ఏ ఆహారం లేదు వారికి? చెప్పండమ్మా. వాక్యాహారము లేదు. వాక్యము లేకపోతే మన జీవితాలు వ్యర్థమే. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. రెండవ కారణం, వారు ఎవరితో సహవాసం చేయకూడదో వారితో సహవాసం చేసి వారితో వివాహము చేసుకున్నారు. మోయాబు స్త్రీలను వివాహం చేసుకున్నారు. వీరు మోయాబీలు ఎవరంటే లోతు సంతానం. మోయాబీలు ఎవరు? 19వ అధ్యాయం మీరు చదవండి. లోతు ద్వారా వారి కుమార్తెలు అక్రమంగా పాపం చేసినప్పుడు పుట్టిన సంతానం మోయాబీయులు. మోయాబీయులు లోతు సంతానం. మోయాబీయులు లోతు సంతానం. బైబిల్ గ్రంథంలో స్త్రీల పేరు మీద 2 గ్రంథాలు రాయబడినాయి. ఒకటి రూతు గ్రంథం, రెండవది ఎస్తేరు గ్రంథం. ఇప్పుడు 2 కోడళ్ళు ఉన్నారు. వారెవరంటే ఓర్పా, రూతు.
ఇక మూడవది 5వ వచనం చదవండి. మూడవ కారణం చెప్పి మనం ముందుకు వెళ్దాం. 5వ వచనం, వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత కిల్యోనని 2 కుమారులు చనిపోయిరి. 10 సంవత్సరాలకి ఏమైపోయింది చెప్పండి? 10 yearsకి ఏమైపోయింది? 2 కుమారులు చనిపోయారు. ఫస్ట్ భర్త చనిపోయాడు, అక్కడ వివాహం చేసుకున్నారు కుమారులకు. 10 సంవత్సరాలు వారు కాపురం చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు కాపురం ఉన్నారు? 10 సంవత్సరాలు కాపురం అన్న తర్వాత కుమారులు కూడా చనిపోయారు. మూడవది సంవత్సరాలు. చెప్తారా 3 విషయాలు? 1, సంసారం మోయాబులో ఉంది. సహవాసం మోయాబు స్త్రీలతో. సంవత్సరాలు మోయాబులో 10 సంవత్సరాలు ఉన్నారు. సంసారం, సహవాసం, సంవత్సరాలు. 10 సంవత్సరాలు వారు అక్కడ ఉండిపోయినారు. ఉండిన తర్వాత మహలోను, కిలియోను కూడా చనిపోయారు. 3 మిగిలిపోయినారు. ఎవరెవరు మిగిలినారు? 3. ఎవరు మిగిలినారు? 3. ఫస్ట్ ఓర్పనే వస్తుందా? నయోమి, ఓర్పా, రూతు. అత్త పేరు చెప్పాలి కదా ఫస్ట్. అత్త పేరు ఏం పేరు? నయోమి, ఓర్పా, రూతు. 3 మిగిలిపోయినారు. 3 శవాలైపోయి అక్కడ అయిపోయినారు. అక్కడే మోయాబులు ఆగిపోయినారు. 10 సంవత్సరాలు గడిచిన తర్వాత, వారు చనిపోయిన తర్వాత అప్పుడు ఏం జరిగిందో చూడండి. అప్పుడు ఏం జరిగిందంటే 8వ వచనంలో 6వ వచనం చదవండి. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినెను గనక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. ఇప్పుడు ఏమి వినబడిందంట ఆమెకు? నయోమికి ఏమి వినబడింది? యెహోవా తన జనులను దర్శించనని. మోయాబులో ఉన్న ఈ నయోమికి వినబడింది. ఏం వినబడింది? బెత్లెహేములో యెహోవా తన జనులను దర్శించనని చెప్పినప్పుడు ఇప్పుడు బెత్లెహేములో ఏముంది? ఆహారం ఉంది. ఎవరైనా విడిచిపెట్టినారా అక్కడ? వాళ్ళు చచ్చిపోయినారా? విడిచిపెట్టి వచ్చిన వాళ్ళు చచ్చిపోయినారు. వాళ్ళు బాగానే ఉన్నారు, సేఫ్గా ఉన్నారు. వాళ్ళు బెత్లెహేములో ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారు. అక్కడ కుటుంబాలు సేఫ్గా ఉన్నాయి. దేవుడు ఏదో విధంగా వారిని పోషిస్తున్నాడు, ఏదో విధంగా వారిని కాపాడుతున్నాడు. చచ్చింది ఎవరు అంటే విడిచిపెట్టిన వారు. బెత్లెహేమును విడిచిపెట్టిన వారు చనిపోయారు. దేవుడు వారి జనులను దర్శించనని తెలుసుకున్నారనమాట. దేవుడు ఆ జనులను దర్శించనని ఆ నయోమి తెలుసుకొని ఇప్పుడు ఎక్కడికి ప్రయాణం చేయాలనుకుంటుంది? మళ్ళీ ఎంత నష్టపోయింది. కోడళ్ళకు చెప్తుంది, అమ్మ మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్తా అంటే వాళ్ళందరూ వాళ్ళ కోడళ్ళు ఏమంటున్నారు చూడండి ఒకసారి. 8వ వచనం, నయోమి తన 2 కోడళ్ళను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను నా ఎడల మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపును గాక అని చెప్తూ అప్పుడు 10వ వచనంలో అంటారు, అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకును నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, నయోమి నా కుమార్తెలారా మీరు మరలుడి. వాళ్ళు అంటున్నారు, ఎలుగెత్తి ఏడ్చినారంట 2. ఎవరెవరు కోడళ్ళు? ఎవరెవరు? ఓర్పా, రూతు. అయితే 2 కోడళ్ళు కొంచెం డిఫరెంట్ కనపడుతున్నారు. చూడండి ఎట్లున్నారు వాళ్ళంటే 14వ వచనం చూడండి. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను అత్తుకొనెను. ఒక ఆమె ముద్దు పెట్టుకుంది అత్తను, ఒక ఆమె అత్తుకుంది. ముద్దు పెట్టుకునేమే ఏమైంది? తిరిగి ఎన్నికి పోయింది. మళ్ళీ మోయాబుకే తిరిగి వెళ్ళింది. ఈ కపట ముద్దు. ఇస్కరియోతు యూదా కూడా యేసుప్రభుని ఏం చేసినాడు? ముద్దు పెట్టుకున్నాడు. ప్రేమతో ముద్దు పెట్టుకున్నాడా? ఆల్రెడీ ముందే అమ్ముకున్నాడు. 30 వెండి నాణాలకు ముందే అమ్మేసుకున్నాడు యేసుప్రభును. పైసలు ముందే ముట్టినాయి. యేసుప్రభుకు అమ్మడానికి పైసలు ముందే ముట్టినాయి, పైసలు ముందే వచ్చేసినాయి. ఇక ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకుంది దేనికోసం? ప్రేమతో కాదు, గుర్తు కొరకు. ఎవరిని అప్పగించడానికి? యేసు ప్రభు ఈయనే అని చెప్పడానికి, సైనికులు గుర్తుపట్టడానికి ముద్దు పెట్టుకున్నాడు అనమాట.
ఈ ఓర్ప కూడా ముద్దు పెట్టుకుంది అత్తను. ముద్దు పెట్టుకుంటే చూసే వాళ్ళకు బయట బహిరంగ ఎట్లా కనపడుతుంది? ఎంత ప్రేమ ఉంది. ఎవరన్నా చనిపోతే కొంతమంది ఏడుపు రాకపోయినా అప్పటికప్పుడే టైం తీసుకుంటారన్నమాట ఏడ్చడానికి. నిన్నైతే బాగుంటుంది కదా కో అని రాగాల పాటలు తీసి పాడతారు. అంతా అట్లా కాగితే మళ్ళీ నవ్వుతారు. ఇట్లా జర కదిలితే అయిపోయి మళ్ళీ నవ్వుతూనే ఉంటారు. మళ్ళీ ఎవరైనా రాగానే మళ్ళీ మొదలు పెడతారు. మాకు సంబంధించిన మా బంధువులో ఒక చనిపోతే మేము వెళ్ళామన్నమాట. వెళ్తే మేము కనపడపల ఎంత ఆవేశంతో కొట్టుకుంటున్నారో, గుండెలు ఇట్లా కొట్టుకుంటున్నారు. నువ్వు హాస్పిటల్ ఉన్నప్పుడన్నా రాకపోతే కదా పిల్లగా అంటుంది ఒక ఆమె. నేను అట్లా మళ్ళీ నవ్వుతుంది. ఇదేమి ఏడుపురా నాయన. చాలామంది ఇట్లాంటి ఏడుపులు ఏడుస్తారు. కూలికి ఏడుస్తోళ్ళు అంటారు వీళ్ళు. కొంతమంది సిటీలో కూలికి ఏడ్చేటోళ్ళు ఉన్నారు, తెలుసు కదా మీకు. వాళ్ళకి బంధువులు ఏడ్చేటోళ్ళు ఉన్నారు. ఏం చేస్తారు? కూలికి పెట్టుకుంటారు అన్నమాట 500, 1000 రూపాయలు ఇచ్చి. బంధువులు ఆ శవం తీసుకుపోయారో ఏడ్చాలి ఇల్లు. అదేదో లిక్విడ్ పూసుకుంటారు, అప్పటికప్పుడు రాగానే ఏడుస్తారు అనమాట. వాళ్ళు ఒరిజినల్ కాదు కదా, బంధువులు కాదు కదా, వాళ్ళకి బాధ కలగనికే ఏదో పైసలు ఇచ్చినందుకు ఏడుస్తారు అంత కూలికి ఏడ్చేటోళ్ళు వీళ్ళు. ఓర్ప కూడా పై ప్రేమ చూపిస్తుంది. ముద్దు పెట్టుకుంటుంది అత్తను. ఎంత ప్రేమనో అత్త మీద అన్నట్టుగా, బెత్లెహేము మీద ఎంత ప్రేమ ఉందో అనుకున్నట్టుగా ముద్దు పెట్టుకుంటుంది. రూతు అత్తుకొనెను. ఏది ముఖ్యం? రూతు అత్తుకుంది, మధ్యలో ఎడబాటు లేదు. నీవు నేను మన ప్రభువుకు ముద్దు పెట్టే వారంగా ఉన్నామా? అత్తుకునే వారంగా ఉన్నామా? అత్తుకోవాలా మొత్తుకోవాలా? ప్రభువును అత్తుకునే వారుగా ఉండాలి. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరు. కానీ సమస్యలు వచ్చే మనం ఏం చేస్తాం? ముద్దు పెట్టుకొని వదిలిపెట్టిపోతాం దేవుణ్ణి. అప్పుడప్పుడు టచ్ చేస్తుంటాం దేవుణ్ణి, ముద్దు పెట్టుకొని విడిచిపెడుతూ ఉంటాం. శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రభును విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం ఇస్కరియోతు యూదాలాగా. కానీ రూతు అత్తుకుంది అంటే అర్థమైందంటే నిన్ను విడిచిపెట్టను. రూతును బట్టి కాదు, నయోమిని బట్టి కాదు, కానీ నయోమి ఎరిగిన దేవునిని బట్టి. రూతు నయోమిని అత్తుకోవడానికి గల కారణం ఏంటంటే నయోమి ఎరిగిన దేవుని బట్టి, సృష్టికర్త అయిన దేవుని బట్టి ఆమె ఏం చేస్తుంది? అత్తను అత్తుకుంటుంది. 7 దినాల్లో అత్తను అత్తుకునేవారు ఉన్నారు, మొత్తుకునే వాళ్ళు ఉన్నారా? మొత్తుకుంటున్నారు. పొద్దున ఆయన ఎప్పుడు చేస్తే మంచిదో అనుకుంటున్నారు కొంతమంది, ఎప్పుడు చనిపోవాలని కోరుకుంటారు కొంతమంది ఉన్నారు. మహానుభావం రాను పెద్దలు ఉండాలా. వృద్ధులు కిరీటం అంట. వృద్ధులు ఎలాంటి వారంట? కిరీటం. మనం ఏమనుకుంటాం? కిరీటాలు వద్దనుకుంటున్నాం, పెద్దలు ఉండకూడదు అనుకుంటాం. మా ఇంట్లో పెద్దలు ఉండకూడదు అనుకుంటాం. మేము ఫ్రీగా ఉండాలి, ఏంది వాళ్ళంతా ఆటంకం అనుకుంటాం, అడ్డమని చెప్పుకుంటాం. కానీ రూతు ఇప్పుడు ఏం చేస్తుందంటే ఒక బలమైన తీర్మానం తీసుకుంటుంది. నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ నివాసం చేస్తే నేను అక్కడ నివాసం చేస్తాను అని మాట్లాడుతుంది. ఒకప్పుడు సంతోషకరమైన సంసారం, అది ఫుల్ ఫ్యామిలీ. తర్వాత విరిగిన ఫ్యామిలీ, ఎంప్టీ ఫ్యామిలీస్. విరిగిపోయిన కుటుంబం, విరిగిపోయింది, ముక్క చెక్కలైపోయింది, ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోయింది. తర్వాత నింపబడిన సంసారం, రీస్టోర్డ్ ఫ్యామిలీ. ఏమైతే వారు కోల్పోయారో, మోయాబులో ఏమి కోల్పోయారో, రూతు మరలా వాటిని అన్నిటినీ రీస్టోర్ చేసుకుందనమాట. అక్కడ భర్తను కోల్పోయింది, ఇక్కడ బోయాజు భర్తగా ఉన్నాడు. రూతుకు సంతానం దేవుడు మరలా దయచేస్తున్నాడు. రూతు వంశంలో నుండి యేసు ప్రభు పుట్టినాడు. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఏ వంశం చూడండి ఒకసారి, 4వ అధ్యాయం 20వ వచనం చదవండి. నయసోను షల్మానును కనెను, షల్మాను బోయాజును కనెను, బోయజు ఒబేదును కనెను, ఒబేదు యెషయిను కనెను, యెషయి దావీదును కనెను. యెషయి దావీదును కనెను. అంటే రూతు మనవడు, ముని మనవడు దావీదు. దావీదు వంశములో నుండి యేసు ప్రభు
శరీరధారిగా భూలోకాన్ని దిగి వచ్చినాడు. సృష్టికర్త అయిన దేవుడే శరీరధారిగా ఆ భూలోకంలో ఈ రూతు వంశంలో నుండి యేసుప్రభు జన్మించాడు. రూతు అన్యురాలు. దేవుడు మనల్ని ఏం చేసినాడంటే, మనం కూడా ఒకప్పుడు అన్యులుగా ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏం చేసినాడంటే, ఆయన సంఘములో మనల్ని చేర్చాడు. ఆయన విలువ పెట్టి మనల్ని కొన్నాడు. బోయాజు అన్నాడు రూతును ఏ విధంగా చేర్చుకున్నాడు, యేసు ప్రభు వారు కూడా మనల్ని ఆ విధంగా చేర్చుకున్నాడు. ఎంత గొప్ప ధన్యత దేవుడు దయచేసినాడు. ఆ కుటుంబం రిక్తురాలుగా రావడానికి, ఏమి లేని వారుగా రావడానికి 3 కారణాలు చెప్పుకున్నాం. వారి సంసారం మోయాబుకు వెళ్ళడం మొదటి కారణం. రెండవది కారణం ఏం చేస్తున్నామంటే సహవాసం, వారి కలయిక, వారి వివాహాలు, వారి కుటుంబ జీవితాలు అక్కడే వివాహాలు చేసుకొని అక్కడే ఆగిపోయినారు. నష్టమైపోయే వరకు కూడా మొత్తం జీరోకి వచ్చినారు. వాళ్ళు బ్యాలెన్స్ ఎంత, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది? జీరోలో ఉన్నారు. బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కడుంది? జీరోకి వచ్చే వరకు కూడా అర్థమవ్వడం లేదు. పరిస్థితులు దినావస్థకు వెళ్ళిపోయే వరకు కూడా అర్థం కావడం లేదు. చాలామందికి అర్థం కాదు పరిస్థితులు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన కుటుంబాలు ఎలాగున్నాయి, మన ఫ్యామిలీస్ ఎలాగున్నాయి, ఒకసారి మనల్ని పరిశీలన చేసుకుందాం. మన సంసారం, మన సహవాసం, మన సంవత్సరాలు ఎక్కడ గడుపుతున్నాం, మన సమయం ఎక్కడ గడుపుతున్నాం, 3 మాటలు పెట్టుకుందాం. ఒకటి సంసారం, సహవాసం, సమయం. 3వది సమయం. ఎంత సమయం తీసుకున్నారు వాళ్ళు మోయాబులో? 10 సంవత్సరాలు, 10 years దేవుడు లేనట్టుగా బ్రతికినారు. నువ్వు దేవుడు లేకుండా ఎంతకాలం జీవిస్తున్నావు? ప్రభు లేకుండా ఎంతకాలం జీవిస్తున్నావు? ప్రార్థన లేకుండా ఎంతకాలం అయింది? వాక్య ధ్యానం లేకుండా ఎంతకాలం అయింది? ప్రభుతో నువ్వు మాట్లాడక ఎంతకాలం అయిపోయింది? నీవు దేవునితో గడపక ఎంత సమయం అయిపోయింది? ప్రభుతో నువ్వు మాట్లాడలేకపోతున్నా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారో నాకు ఈ లోకములో, ఎవరు నా తోడు రారు ఈ లోకములో. ఇమ్మానుయేలైనా నా దైవము నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవము నీవేగా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు కొత్త నిబంధనలో, ప్రొడిగల్ సన్. ఎంతవరకు ఉన్నాడు అక్కడ? దూరదేశంలో ఎంతకాలం ఉన్నాడు? కరువు అంతా వచ్చింది. గొప్ప కరువు వచ్చే వరకు కూడా అర్థమైతలేదు, కన్నులు తెరవబడతలేవు. కరువు వచ్చినా కన్ను తెరుచుకుంటలేడు. మూయబడినాయి కన్నులు. చాలా మటుకు మన కళ్ళు ఎప్పుడు తెరవబడతాయి? జరగారాంది జరిగే వరకు కళ్ళు తెరవబడాయి, మూసుకపోతాయి. ఎవరైనా తగిలినారనుకో, ఏదైనా తగిలిచ్చినారా ఏమంటారు? ఏ కళ్ళు కనపడతలేవా నీకు, కళ్ళు మూసుకుపోయినాయి అంటుంటారు కదా. ఏం రా కళ్ళు కనపడతలేవా అన్న. మనకు కూడా ఒకవేళ దేవుడు అడిగితే ఏమని అడగాల? ఏం రా కళ్ళు కనపడతలేవా నీకు, ఎంతకాలం అయిందిరా నువ్వు ప్రార్థన చేసుకోక, నువ్వు మోకాలు ఉండక ఎంతకాలం అయిందిరా, కళ్ళు కనపడతలేవా నీకు అన్నాడు అనుకో, ఎంత బాధపడతామో మనం. ప్రార్థన లేదు నీ జీవితానికి, బతుకు మారతలేదు, జీవితంలో మార్పు లేదా. అయితే ఈ తప్పిపోయిన కుమారుడు చాలా లాస్ అయిపోయాడు. ఉన్నదంతా అయిపోయింది, స్నేహితులతో తిరిగాడు, ఉన్నంత ఆస్తి అంత పోయింది. చివరికి అప్పుడైనా గుర్తు రాలేదు. కరువు వచ్చినాకనే తండ్రి గుర్తు వచ్చినాడా? ఏం గుర్తు వచ్చింది చెప్పండి? ఎవరు గుర్తు వచ్చినారు కరువు వచ్చినప్పుడు? ఏం గుర్తు వచ్చింది? పందుల యజమానుడు గుర్తు వచ్చినాడు.
కరువు వచ్చిన వెంటనే తిరగాలి కదా, కరువు వచ్చినా కూడా అర్థమవుతలేదు. ఇంకా ఎక్కడ పోతున్నాడు? పందుల యజమాను దగ్గరికి వెళ్ళాడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో మీరు తర్వాత చదవండి. 7వ వచనం నుండి 11వ వచనం నుండి ఆ విషయాలు ఉంటాయి. తప్పిపోయిన కుమారుడు పందుల యజమాను దగ్గరికి పోయినాడు. పోయి ఏమంటున్నాడు? అయ్యా జర తక్కువ శాలరీ అయినా వస్తా. ఏమంటాం? లాస్ట్ స్టేజ్లో ఏమంటాం? తక్కువ శాలరీ అయినా పర్లేదు, కొద్ది జీతమైనా సరే నీ కాడ నేను ఏం చేస్తా? జీతం చేస్తా. ఏదో కొంచెమైనా సరే నేను నీ దగ్గర పని చేస్తా అని ఒప్పుకున్నాడు. పందుల యజమాను దగ్గరికి పోయి ఒప్పుకున్నాడు. ఆయన అన్నాడు, ముందు భోజనం కాదు, ముందు పని. కూలి ఎప్పుడు ఇస్తారు? పని చేసినాక చేయకముందు ఇస్తారు కూలి, చేసిన తర్వాత కదా. ఈయన కూడా అంతే. పోయినాడు, పందుల దగ్గరికి పోయినాడు, పందులు తీసుకొని పోయినాడు, మేపడానికి పోయినాడు. భోజనం టైం అయింది దాంట్లకు. ఈయన కూడా భోజనం టైం అయింది. ఆకలి, అప్పటికి చాలా రోజులైంది ఆహారం లేక కడుపు మంటతో రగిలిపోతున్నాడు. ఆకలి 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 అంటున్నాడు. పాతాళంలో వేదన పడినట్టు పడుతున్నాడు ఇక్కడ పందుల దగ్గర. లాస్ట్కి ఏం దొరకతలేదు, తినడానికి తిండి లేదు, టిఫిన్ బాక్స్ కూడా లేదు, డబ్బులు లేవు, పైసలు లేవు, జీరో బ్యాలెన్స్. ఎక్కడ చూసినా జీరో జీరో జీరో, ఎక్కడ చూసినా అప్పులే. పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి. అప్పుడు ఈ పందుల పొట్టన తిందాం అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఈ పందుల పొట్టన తిందాం అనుకున్నాడు. పందుల పొట్టు దానికే సరిపోదు పందులకు. ఇది వచ్చి పెద్ద పంది అనుకుంది. పందులలో ఏం చేసినాయి? ఈ పందిని ఎలగొట్టినాయి. ఈ పందులలో ఏం చేసినాయి? ఈ పందిని ఎలగొట్టేసినాయి. మా ఆహారం అది మాకి సంబంధించింది, నువ్వు వస్తావు మధ్యలో కదా. ఇప్పుడు ఎవరికి ఇది? పందుల పొట్టు ఎవరికి? పందులకు. మరి నువ్వు వస్తావా? ఇది మాకు సంబంధించిన ఆహారం, మేమే తినాలి, మీకు మాకు సరిపోదు అని చెప్పినప్పుడు ఇక ఆకలితో మండిపడుతూ పందుల పొట్టు దగ్గర ఉండి ఇప్పుడు ఎవరిని గుర్తు చేసుకున్నారో తెలుసునా? బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటిని గుర్తు చేసుకున్నాడు. సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరకదు, సమస్యకు వేరే యజమానుని దగ్గర దొరకదు, సమస్యకు ఫ్రెండ్స్ దగ్గర సమస్యకు పరిష్కారం దొరకదు, నీ స్నేహితుల దగ్గర నీకు పరిష్కారం దొరకదు. నీ సమస్యకు, నీ బంధువుల దగ్గర నీ సమస్యకు పరిష్కారం దొరకదు. నీ సమస్యలకు ఇంకెక్కడెక్కడో నీ చుట్టాల దగ్గర, నీ ఇరుపరు వారి దగ్గర పరిష్కారం దొరకదు. కానీ పరిష్కారం దొరికేది ఎక్కడ చెప్పండి? దేవుని దగ్గర, ఒక్కడి దగ్గర మాత్రమే. ఈ తప్పైన కుమారునికి ఆస్తంతమైంది, అయినా పరిష్కారం ఎక్కడ దొరకలేదు తన జీవితంలో. కానీ తిరిగి తండ్రి ఇంటికి ఎప్పుడు వచ్చినాడో అక్కడే పరిష్కారము దొరికింది. నీ జీవితంలో పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో తెలిసిన? దేవుని దగ్గరనే. నువ్వు అనుకుంటావు ఎక్కడైనా దొరుకుతుందేమో, ఎక్కడైనా ఏదైనా దొరుకుతుందేమో అనుకుంటా. ఇతడు కూడా, ఈ తప్పైన కుమారుడు కూడా తిరుగుతూనే ఉన్నాడు, ఏమైనా దొరుకుతుంది అనుకున్నాడు. కానీ ఎక్కడ దొరకలేదు తన జీవితంలో. పరిష్కారం ఎక్కడ దొరికింది? పరిష్కారం దొరకాలంటే ఏం తీసుకున్నాడు అతడు? బుద్ధి వచ్చినప్పుడు తన జీవితాన్ని రిపెంటెన్స్, పశ్చాత్తాపడుతున్నాడు. తన జీవితంలో పశ్చాత్తాపడుతున్నాడు, రిపెంట్ అవుతున్నాడు అనమాట. పశ్చాత్తాప హృదయంతో మరలా తండ్రి ఇంటి దగ్గర వెళ్ళాలనుకున్నాడు. కుమారునిగా కాదు, కానీ ఎలా వెళ్ళాలనుకున్నాడు అంటే పని మనిషిగా వెళ్ళాలనుకున్నాడు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళేటప్పుడు కుమారునిగా వెళ్ళకూడదు, ఎట్లా వెళ్ళాలా? ఒక పని మనిషిగా వెళ్ళాలి. కొన్నిసార్లు ఇంట్లో కొట్లాడి, తల్లిదండ్రుల మీద పిల్లలు కొట్లాడి ఏమనుకుంటారు తెలిసిన? పారిపోయి ఎక్కడో హైదరాబాద్లో ఉంటాం, బొంబాయిలో ఉంటాం అనుకుంటారు. వచ్చేటప్పుడు ఎట్లా రావాలనుకుంటే తెలిసిన కాలాలు, మా ఇంటికి పోతే నేను మళ్ళీ కారు మీదనే రావాలి, బెంజి కారు మీద రావాలంటాడు. గంజి కూడా దొరకదు అక్కడ. ఇంటికి వచ్చేటప్పుడు ఎట్టవాలా? మా బంధువుల ఇంటికి నేను బెంజి కారు మీదనే వెళ్ళాలనుకుంటాడు. లాస్ట్కు గంజి కూడా దొరకదు. అలా బెంజి కారు కాదు, గంజి దొరకదు. కొట్లాడితే తల్లిదండ్రుల దగ్గర, స్టూడెంట్స్గా ఉన్నప్పుడు విద్యార్థులు ఏమనుకుంటారు? మా నాన్నతో కొట్లాడితే ఇక నేను సిటీకే పోవాలి, హైదరాబాద్కి నేను బతకను పోతే అక్కడే పోవాలి. కొన్ని రోజులు అయిన తర్వాత అనుకుంటాడు, ఇక నేను బెంజ్ కార్లని ఇంటికి పోతా, మంచి అమ్మాయిని లగ్గం చేసుకొని పోతా అంటాడు. ఏమి కాదు, లగ్గం కాదు, మనకి బెంజ్ కాదు, గంజి దొరకదు. చివరికి కాలి ఒట్టి చేతులతో వస్తాడు. మళ్ళీ వచ్చి ఇంటికాడ తండ్రి దగ్గర చేరాల్సిందే. ఇతడు అనుకుంటున్నాడు, నేను ఒక కూలివానిగా వెళ్ళాలి, ఒక పని మనిషిగా వెళ్ళాలి, ఎందుకంటే నాకు ఆ క్వాలిటీస్ లేవు, ఆ అర్హతలు నాకు లేవు కనుక నేను వెళ్ళాలంటే మళ్ళీ ఎట్లా వెళ్ళాలా? ఒక పని మనిషిగా వెళ్ళాలా అనుకున్నాడు. పశ్చాత్తాపడితే తండ్రి ప్రేమ గనక మరలా చేర్చుకున్నాడు. మొదట ఏమైతే కోల్పోయినాడో వాటన్నిటినీ దయచేసి. నీ జీవితంలో కూడా నీకు పరిష్కారం దొరకదు, ఎక్కడ దొరకదు. కానీ
దేవుని దగ్గర మాత్రమే పరిష్కారము దొరుకుతుంది. పరిష్కారం కొరకు నువ్వు చేయాల్సిందేంది? పశ్చాత్తాపడాలి. నీ నిజ జీవితాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. నీ వ్యక్తిగత జీవితాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టాలి. నీ ఒరిజినల్గా నీ హృదయం ఏముందో అది ఖచ్చితంగా దేవుని దగ్గర పెట్టాలి. మనం ఏం చేస్తున్నామంటే దేవుని దగ్గరకు వస్తున్నాం కానీ నిజ జీవితాన్ని దేవుని దగ్గర పెట్టడం లేదు. దేవునికి తెలియదు అనుకుంటుంటాం. నీ పక్కలకు తెలియదు నీ గురించి, తోటి విశ్వాసులకు తెలియదు, సంఘ పెద్దలకు తెలియకపోవచ్చు, సేవకులకు తెలియకపోవచ్చు నీ జీవితం గురించి. కానీ దేవునికి తెలుసా తెలియదా? దేవునికి అన్నీ తెలుసు. ఇప్పుడు వ్యక్తిగతంగా నువ్వు పూర్తి డేటా అంతా దేవుని దగ్గర పెట్టాలా. నీ పూర్తి డేటా ఎవరి దగ్గర పెట్టాలా? నీ డీటెయిల్స్, పూర్తి డీటెయిల్స్ ఎవరి దగ్గర పెట్టాలమ్మా? మనం పెడుతున్నామా? పూర్తి డీటెయిల్స్ దేవునికి ఇస్తున్నామా? సగం ఒప్పుకుంటున్నాము, సగం కప్పి పెడుతున్నాం. సగం కప్పుకోవడం, సగం ఒప్పుకోవడం. కప్పుకోవడం ఎక్కువ ఉంది. 70% కప్పుకుంటాం దేవుని దగ్గర. తప్పులన్నీ కప్పి పెట్టుకుంటాం. దేవునికి ఏం తెలియనట్టు అవి చెప్పనే చెప్పాం. దేవుని దగ్గర ప్రార్థనలు ఒప్పుకొని విడిచిపెట్టాం. తప్పైన కుమారుడు బుద్ధి వచ్చిందంటే సమస్తాన్ని ఒప్పుకుంటున్నాడు. మన జీవితాల్లో పశ్చాత్తాపం అంటే అట్లా రావాలి. లోపల ఉన్నది ఏమి దాచిపెట్టుకోకుండా విడిచిపెట్టాలి. దేవుని దగ్గర అన్నీ ఒప్పుకోవాలి ప్రభు దగ్గర. అప్పుడే మరలా నీకు ఒక నూతనమైన జీవితాన్ని దేవుడు దయచేస్తాడు. తండ్రి అన్నాడు, చనిపోయిన ఈ నా కుమారుడు తిరిగి బ్రతికినాడు. చనిపోయిన వాడు బ్రతికాడు అంటే పాత జీవితం అంతా చచ్చిపోయింది. ఇప్పుడు కొత్త వ్యక్తిగా చనిపోయిన వ్యక్తి మరలా తిరిగి బ్రతికాడు. పాత జీవితం ఇప్పుడు ఏం కావాలా? పాతది చెడ్డది అవన్నీ ఏం కావాలా? చనిపోవాలా? పాత బ్రతుకు చనిపోవాలి, పాత ఆలోచనలు చనిపోవాలి, పాత తలంపులు చనిపోవాలి. అవేమి చనిపోకుండా దేవుని దగ్గర వచ్చి నటిస్తే నీ నటన ఆయనకు బాగా తెలుసు. నువ్వు ఎన్ని నాటకాలు వేసినా ఆయన నమ్మడు. దేవుడు నమ్ముతాడా మనల్ని? మన నాటకాలు నమ్ముతాడా? నాటకాలు ఒకరోజు ఏమవుతాయి? ఆ బూటకాలు నాటకాలన్నీ ఒకరోజు కట్టి పెడతాడు దేవుడు. కనుక ఈ సమయంలో ఈ నయోమి కుటుంబం రిక్తురాలుగా తిరిగి రావడానికి 3 కారణాలు. ఒకటి సంసారం, రెండవది సహవాసం, మూడవది సమయం. ఈ 3 విషయాలను బట్టి వారు ఎంతగానో నష్టపోయినారు. మన జీవితాల్లో ఈ స్థాయిలో ఈ పొజిషన్లో ఉండడానికి కారణం మనమేనేమో, మన నిర్ణయాలేమో, మనం చేసుకున్న ఆలోచనలేమో, మనం తీసుకున్న తలంపులేమో. ఏ దాన్ని బట్టి మనం ఇంత వెనకబడిపోయినాం? దేనిని బట్టి మన జీవితాలు ఇంత నష్టపోయినాం? ఎందుకు మా పరిస్థితులు అలాగైపోతున్నాయి? నా కుటుంబంలో ఎందుకు ఇలాగ మారిపోతుంది అని ఒకసారి మనం పరిశీలన చేసుకొని ప్రభులో మనం ముందుకు సాగవలసిన వారమే. ఒకవేళ ఆ విధంగా లేకపోతే ఎంతకాలమైనా ఇంకా నష్టమే. చెట్టుకు పురుగు పట్టింది. మునక్కాయల చెట్టు ఉంది, పురుగు పట్టింది. స్ప్రే చేయకపోతే, దానికి ఉన్న పురుగులు తీసివేయకపోతే అది ఎంతకాలమైనా ఏం చేస్తుంటుంది? వచ్చిన పూతను వచ్చినట్టు తినేస్తూనే ఉంటుంది. ఫస్ట్ సారి గుర్తుపట్టి తీసేసుకుంటే ఫలాలు చూస్తాం. ఫస్ట్ స్టెప్లోనే గుర్తించి దాన్ని తీసేసుకుంటే మనకు మంచిది. తీసేసుకోకుండా అట్లే పెడితే అది ఏం చేస్తుంది? ప్రమాద స్థాయికి వస్తుంది. తుఫాను ఏం చెప్తారు? తుఫాను ఎంత స్థాయికి చేరిందంటారు? తారా స్థాయికి వచ్చిందంట తుఫాను. తుఫాను ఎట్లా వచ్చిందంటారు? తారా స్థాయికి చేరింది అంటుంటారు. పేషెంట్ ఎట్టున్నాడు హాస్పిటల్ అంటే చాలా క్రిటికల్ పొజిషన్ ఉన్నాడు, తారా స్థాయికి వచ్చి విషమ పరిస్థితులు అంట. హాస్పిటల్ ఎట్టున్నాడు అని చెప్తారు పేషెంట్? విషమ పరిస్థితులు కదా. తారస్థాయికి చేరుతాం. మనం కూడా విశ్వాస జీవితంలో నష్టాలు తారస్థాయికి వెళ్ళిపోతూ ఉంటాయి. మనం సరి చేసుకోకపోతే, మన జీవితాలను సెటరేట్ చేసుకోకపోతే మన స్థాయి తారస్థాయికి వెళ్ళిపోతుంది. నష్టాల ఊబిలోనికి వెళ్ళిపోతాం. ఎంతో దిగజారిన స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. కానీ దేవునికి స్తోత్రం, నయోమి తిరిగి ఆలోచన చేయడం గొప్ప సంగతి. ఎప్పుడు నయోమిని గురించి తక్కువ చేసి మాట్లాడుతుంటాం కదా మనం. నయోమి మరలా బెత్లెహేముకు రావడం గొప్ప సంగతి. అంత నష్టపోయినా ఇక ఏమన్నా కానీ అని వదిలిపెట్టలేదు. అయితే అయింది, పోతే పోయింది, ఏమన్నా కానీ అనుకోలేదు. కానీ ఏం చేసింది? ఇప్పటికైనా తిరిగి వచ్చి. నువ్వు కూడా ఇప్పటికి చాలా నష్టపోయినావేమో, 99% నష్టపోయినా, 1% నీవు బతుకున్నావేమో. ఇప్పటికైనా నువ్వు తిరిగి రాగలిగితే మొదటి స్థితిని దేవుడు మరలా దయచేస్తాడు. నువ్వు గుర్తించాలంతే. నువ్వు గుర్తుపట్టాలా. నయోమి మరలా తిరిగి రావడం. ఓర్ప మధ్యలో బాయ్ టాటా అని చెప్పి వెళ్ళిపోయింది.
ఓర్పకు ఓర్పు లేదు. రూతు హత్తుకుంది, మరణం వరకు నేను విడిచిపెట్టను, ఎందుకంటే నువ్వు నమ్మిన దేవుడు నాకు ముఖ్యం. నీ దేవుడే, నువ్వు నమ్ముకున్న సృష్టికర్తైన దేవుడు, భూమి ఆకాశములను కలగజేసిన దేవుడు, సూర్యచంద్ర నక్షత్రాలను పశుపక్షాదులను జలచరములను కలగజేసిన ఆ దేవుడే నాకు కావాలి. నీ దేవుడే అత్త, నా దేవుడు. నేను మరణం తప్ప నన్ను ఏది ఎడబాపినా సరే నేను మాత్రం విడిచిపెట్టాను. నా సమాధి ఎక్కడుండాలి? మోయాబులో కాదు. ఎక్కడుండాలి నా సమాధి? బెత్లెహేములోనే రావాలి నేను చేస్తే. ఈ ఇంట్లో యజమానులు 3 మోయాబులు చనిపోయారు, కానీ నేను మాత్రం చనిపోతే ఎక్కడ చనిపోవాలి? బెత్లెహేములో చనిపోవాలి, మోయాబులో కాదు నేను చనిపోవాల్సింది. నేను మోయాబులో చనిపోకూడదు, బెత్లెహేములోనే చనిపోవాలి. నువ్వు ఎక్కడ చేస్తే నేను అక్కడ చేస్తా. పౌలు ఒక మాట అన్నాడు, ఫిలిప్పీ పత్రిక 1:21, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు. నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతుకాలని ఆశయ్యా. నీ సేవలోనే నా తుది శ్వాస విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా. నీవే నా ఆశయ్యా, నీవే నా శ్వాసయ్యా, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా. ఇక నా సర్వము నీవే. అత్త నా సమాధి బెత్లెహేములో ఉండాలి. పరిశుద్ధులు చనిపోయే స్థలంలో నేను చనిపోవాలి. ఒక భక్తిహీనురాలుగా నేను చనిపోకూడదు, భక్తునిగా చనిపోవాలి. నా మరణం ఎట్టుండాలంటే ఆత్మీయుల మధ్య నేను చనిపోవాలి. రొట్టెల ఇంటిలో నేను చనిపోవాలి, భక్తులతో నేను చనిపోవాలి, కానీ భక్తిహీనతో నేను చనిపోకూడదు. బైబిల్ గ్రంథంలో చాలామంది పాత నిబంధనలో వారి ఎముకలు వారి పితరుల యొద్దకు చేర్చబడెను, వారి సమాధి వారి పితరులతో చేయబడెను. ఎంత మంచి మాట. నా సమాధి ఎక్కడో ఉండకూడదు. వీళ్ళ సమాధులు ఎక్కడున్నాయి చెప్పండి? 3 సమాధులు ఎక్కడున్నాయి? మోయాబులో ఉన్నాయి. వారు భక్తులే, బెత్లెహేముకు సంబంధించిన వారే. వారి సమాధులు ఎక్కడున్నాయి? మోయాబులో ఉన్నాయి. ఎంత విచారకరం. కొంతమంది సావు భయంకరంగా ఉంటుంది, భయంకరమైన సావు. ఒక గొప్ప మిషనరీ చనిపోయినప్పుడు ఆయన అక్కడ దేశస్తులు, బర్మా దేశస్తులు అడిగినారు. ఏమడిగినారంటే ఆ దేశానికి ఒక గొప్ప నిఘంటు, డిక్షనరీ, వ్యాకరణం అవన్నీ రాసినాడు అనమాట. ఆ భాషలో బైబిల్ కూడా లిఖించినాడు. చనిపోయినప్పుడు పుట్టిన దేశస్తులు ఆయన తీసుకుపోవాలని వచ్చినారు. ఆయన ఎక్కడ పుట్టినారు ఆ దేశస్తులు? ఆయన శవాన్ని తీసుకుపోవాలని వచ్చినారు. ఎక్కడ సేవ చేసినాడో ఆ దేశస్తులు కూడా మాకు కూడా కావాలి ఆయన శవం అని అడిగినారు. ఇద్దరికి ఎట్లా ఇస్తారు? వీలవుతుందా? కాదు. అప్పుడు ఏం చెప్పినారంటే, సేవ చేసిన స్థలంలో గుండె పెట్టండి, మిగిలిన శవాన్ని వారి దేశానికి పంపించండి. ఈయన గుండె ఇక్కడే ఉంది కనుక, ఈయన గుండె ఇక్కడే కొట్టుకుంటుంది కనుక ఈయన గుండెని ఎక్కడ పెట్టాలి? ఏ దేశంలో సేవ చేశాడో అక్కడ ఆయన గుండెను పాతి పెట్టండి, ఆయన శవాన్ని మాత్రం వారి దేశానికి పంపించండి. భక్తిగా బ్రతికి చనిపోతే మంచిది. భక్తిహీనంగా చనిపోతే అది పెడతాం. మనం ఆత్మీయులుగా బ్రతకాలి. అందుకే మనం బ్రతుకులు ఆత్మీయంగానే బ్రతకాలి. మన లోకంలో ఇష్టానుసారంగా బ్రతుకుతే ఆ సావు ఎందుకు పనికిరాని సావు. ఒకనట్టు ఏమైందిరా అంటే కిడ్నీలన్నీ పాడైనాయన్న, లివర్లు పాడైనాయన. ఎందుకురా అంటే బాగా తాగి 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 ఊగి 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 ఏమైనా అవి ఊగకుండా అయినాయి, కిడ్నీలు ఊగకుండా అయినాయి, లివర్లు ఊగకుండా అయినాయి, పంపు కొట్టిన కొట్టి 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 ఆగిపోయినాయి. ఫుల్లు తాగుతాడు అన్న. ఏం చెప్తాం? తాగొచ్చి భార్యను కొడతాడు, తాగొస్తే అక్కడే ఉంటాడు, 4 రోజులు ఇంటికే రాడు అసలు. కుటుంబం అంతా విచ్ఛిన్నం. కుటుంబంలో నెమ్మది లేదు, శాంతి సమాధానం లేదు. అయితే ఎంత ప్రమాదకరం.
కనుక ఈ సమయంలో నేను ముగిస్తున్నాను. 3 కారణాలు. నయోమి రిక్తురాలిగా దేవుని మీద మరలా ఆ విషయాలు చెప్పింది. ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు ఆ విషయాలు ఆలోచన చేద్దాం, టైం లేదు కనుక. 3 సంగతులు. వారు రిక్తురాలుగా, నయోమి రిక్తురాలుగా తిరిగి రావడానికి. నయోమి రూతు ఆ పట్టణానికి వెళ్ళిపోయినారు, బెత్లెహేంకి వెళ్ళిపోయినారు. ఇంకా వెళ్ళిపోతే అందరూ చుట్టుకున్నారు. బంధువులందరూ బాగానే ఉన్నారు. ఈమెకి తలదించుకుంటుంది, సిగ్గైతుంది ఈమెకు. నయోమికి తలదించుకుంటుంది. ఎందుకు? ఏం లెక్క చెప్పాలని ఇంటికి పోయేటప్పుడు ఎంతమంది పోయినాం? 4 పోయినాం. కుటుంబ యజమానులు ఫుల్ ఫ్యామిలీతో పోయినాం. ఇప్పుడు ఎంటీ అయిపోయినా నేను ఏం చెప్పాలని తలదించుకుంటుంది నయోమి. దేవుడు నన్ను రిక్తురాలుగా రాజేశాను. నేను సమృద్ధి గల దానిని వెళ్తున్నంటే అర్థమేం తెలుసునా? కుటుంబంతో వెళ్తున్నాయి అని చెప్పడం. నేను సమృద్ధి గలదానై వెళ్ళి తినిపోయేటప్పుడు కుటుంబంతో ఫుల్ ఫ్యామిలీతో వెళ్ళాను. ఇప్పుడు నేను ఎంటీగా వచ్చేసాను అని చెప్తోంది. కానీ దేవునికి స్తోత్రం, తిరిగి రావడం గొప్ప సంగతి. కనుక 1 సంసారం, 2వది సహవాసం, 3వది సమయం. మరి ఈ 3 మనం బ్యాలెన్సింగ్గా చూసుకోవాలి. ఈ 3 ఎక్కడ మన జీవితాలు వెనకంజబడుతుంది, ఎక్కడ మనం ఇబ్బందులు పడుతున్నాం, మన సంసారం ఎలాగ సాగిపోతుంది, ఎక్కడ మన సంసారం, మన కుటుంబం ప్రార్థన గడుపుతుందా, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ప్రభుకి ఇస్తున్నాం అనేది పరీక్షించుకొని ప్రభులో మనం ముందుకు సాగుదాం. దేవుడు మన కొరకై కొద్ది తలంపులను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి